నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ బిల్లులన్నీ కూడా ఈక్వల్ స్టేజ్‌కి చేరుకున్నాయి. మరికొన్ని బిల్లులకు బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్‌మెంట్ అయ్యాయి అన్నమాట. మరి ఈరోజు ఏ ఏ బిల్లులు జమ అవుతాయి? ఎవరెవరి అకౌంట్‌లో అమౌంట్ జమ అవుతుందనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు సంబంధించి జీతాల బిల్లులలో కదలిక అయితే భారీగా రావడం జరిగిందనమాట. ఏవైతే బిల్లులు ఈరోజు మధ్యాహ్నం వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయో ఒక్కసారిగా బిల్లులన్నీ దాదాపుగా ఆహ్, ఈక్వల్ స్టేజ్‌కు చేరుకోవడం ప్రారంభమైంది. బిల్లులలో కదలికను చూడొచ్చు. ఒక బిల్లు స్టేటస్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని అయితే రావడం జరిగింది. మరొక బిల్లు సేమ్ అదే స్టేటస్‌లోనే ఉంది. ఇక్కడ బిల్ నంబర్స్ చూసుకోవచ్చు. 1571,268 బిల్ వచ్చేసి ఈ-కుబేర్‌లో ఉంది. అలాగే ఈ విధంగా బిల్లులన్నీ దాదాపుగా ఈ-కుబేర్‌లోకైతే వెళ్ళాయి. ఈ-కుబేర్ అంటే నైట్‌కి క్రెడిట్ అవ్వచ్చు అన్నమాట. ఇకపోతే సాలరీ స్టేటస్ అండి. ఒక పోల్ కండక్ట్ చేయగా అందులో పార్టిసిపేట్ చేసిన వారంతా కూడా చాలామంది ఈ-కుబేర్‌కి వెళ్ళినట్టుగా అయితే సమాచారం అయితే అందింది. ఇక బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. అతి తక్కువ బిల్లులు మాత్రమే బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయింది. బ్యాచ్ నంబర్ అలాట్ అయిన బిల్లులన్నీ కూడా ఈరోజు 6 గంటల సమయం తర్వాత నుంచి అయితే జమ కావడం ప్రారంభమవుతుంది. బిల్లులు ఈ-కుబేర్‌కి వెళ్ళాయంటేనే దాని అర్థము రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి ఆహ్, నిధులనైతే ఇచ్చిందనమాట. అంటే నిధులను సమకూర్చినట్టు అర్థం. ఇకపోతే ఇనిషియల్‌గా బ్యాచ్ నంబర్ అనేది 0తో స్టార్ట్ అయింది. సో, ఫుల్ బ్యాచ్ నంబర్ అనేది మనకు మరి కాసేపట్లో రావడం జరుగుతుంది. ఇక ఇన్ ప్రాసెస్ ఫర్ సెప్టెంబర్ 2025 సాలరీ బిల్ అప్డేట్ ఏంటంటే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని అయితే రావడం జరిగింది. సెప్టెంబర్ నెల జీతాలు ఈ-కుబేర్‌కి వెళ్ళాయి. బ్యాచ్ నంబర్ అలాట్ అయిన తర్వాత ఈ మేరకు బ్యాంకులో అమౌంట్ అయితే జమ అవుతుంది. కొందరు టుమారో జమ అవుతాయా అని అయితే అడుగుతున్నారు. టుమారో ఎందుకంటే గాంధీ జయంతి కదా! పబ్లిక్ హాలిడే అని అయితే అంటున్నారు. యాక్చువల్‌గా పబ్లిక్ హాలిడే అనేదైతే కరెక్టే కానీ, జీతాలు జమ కావడానికి మరి ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. టుమారో క్రెడిట్ అవుతాయా? గాంధీ జయంతి ఆర్‌బీఐ ఉండదు సార్ అంటున్నారు. రేపు సెలవు కదా! ఈ-కుబేర్‌కు వెళ్ళిన బిల్లులు పేమెంట్ అవుతాయా? అంటే బ్యాచ్ నంబర్ అలాట్ అయితే ఈరోజు మిడ్‌నైట్ లోపల పడతాయి. లేదంటే 3వ తేదీనే పడతాయనైతే సెలవిచ్చారు. మరికొందరు అన్ని బిల్లులు కూడా ఈ-కుబేర్‌కి వెళ్ళాయి. బ్యాచ్ నంబర్ పడితే 12 గంటల లోపు జమ అయితే అయినట్టు. లేదంటే 3వ తేదీనే జమ అవుతాయి. రేపు సెలవు కాబట్టి. మాక్సిమం రేపు జమ కావకపోవచ్చు అనైతే అంటున్నారు. మరి అన్ని బిల్లులు కూడా ఈ ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కైతే వెళ్ళి బ్యాచ్ నంబర్స్ అయితే పడుతూ ఉన్నాయి. బ్యాచ్ నంబర్స్ అలాట్ అవుతున్నాయన్నమాట. సో, ఎంప్లాయీస్‌కి బ్యాచ్ నంబర్స్ అయితే వచ్చాయండి. ఎంప్లాయీస్ సంబంధించి. పెన్షనర్స్‌కి మాత్రం ఇంకా ఈ-కుబేర్‌లోనే ఉన్నట్టు సమాచారము. సెప్టెంబర్ నెల జీతాలు, బిల్లుల తాజా సమాచారం అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. అలాగే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్‌బీఐ నుంచి నిధులను సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వము నిన్నటి రోజున 2,000 కోట్ల నిధులను సమీకరించింది. ఈ మేరకు బిల్లుల ప్రాసెస్ కూడా చర్య వేగవంతమైందన్నమాట. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్‌ని. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.